నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన సింహరాశి వారి యొక్క జాతక గురించి తెలుసుకుందామండి. మే 20, 21, 22 తేదీల్లో సింహరాశి వారికి అసలు రంగు బయటపడబోతుంది. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే సింహరాశి వారి హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. సింహరాశి వారి యొక్క మనస్సుతో మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే అప్పజేయాలను సూచి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమైనా అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తమ ఆలోచన కావచ్చు, ఏదైనా సరే నిర్ణయాలు కావచ్చు, ఇతరుల వ్యక్తులతో చర్చ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు. అయితే స్త్రీల విషయానికి వస్తే అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాల, బాధలు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులు చేస్తూ ఉంటారు. సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క విశాలమైన భావాలను, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ సింహరాశి వారిని రహస్యంగా ఒకరు ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు. అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారు బయటకి వ్యక్తపరచడం లేదు. కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు. మీ యొక్క బంధువులలో కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు. వారు అంటే మాకు ఇష్టమని అందరితో చెప్పుకోరు, కానీ మీతో కూడా చెప్పుకోరు. మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా, వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా, వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు సహాయంగా ఉంటారు. ఒకవేళ మీరు పెళ్లి కానీ వారైతే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉంటే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండొచ్చు. అంటే పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు వారు మీరు చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడే మీ జీవితంలో అనేక రకాలుగా విజయవంతమైన ఫలితాలను చూడాలని
ఆశపడుతున్నారు, దానికోసమే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, మీకు సహాయకరంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారు ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క ప్రేమ అభిమానాన్ని అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి. అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా, లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనేది విషయం వారి యొక్క ప్రవర్తన, మాటతీరు, వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమ కానీ అభిమానాన్ని వ్యక్తిపరచలేకపోతున్నారు, కానీ ఖచ్చితంగా వారిపైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారు అనేది విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్గా ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమపడుతూ ఉంటారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓరలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు అసూయ పడతారో అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, అది మీకే అర్థమవుతుంది. వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఒకవేళ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు జీవితంలో ఆర్థిక కష్టాలను కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మహాలక్ష్మి కృప అనేది మీపై ఉంటుంది. మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.